సార్కి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. తిరుపతి వెళ్ళాడు, నెల్లూరు వెళ్ళాడు. సార్ చెప్పిన విషయాలు నేను చెప్తున్నది. తిరుపతి, నెల్లూరు చూడండి, సత్యనారాయణ అంట, సంజీవ్ రాడు గారు అంట, ఆల్మోస్ట్ అందరి దగ్గర తిరిగేశాడు. బట్ ఆయన ప్రాబ్లం ఎక్కడ క్లియర్ అవ్వలేదు. అతని ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ క్లియర్ అవ్వలేదు. కానీ మన వెస్టేజ్ వచ్చిన తర్వాత అది నన్ను అడిగారు. మా నాన్నకు వచ్చి సాధాభాష సార్ పరిచయం చేసే కస్టమర్ని నేను ఒక 4 ప్రొడక్ట్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. దాంతో 25 డేస్కే నాకు కాల్ చేసి, సార్ నా సూపర్గా ఉంది సార్, ఆరోగ్యం ఎక్కడా తగ్గింది, మన వెస్టేజ్లో తగ్గిందని నాకు కాల్ చేశారు. అయితే నేను ఇచ్చిన సప్లిమెంట్ ఏంటంటే టాక్సిక్లిన్, లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా. ఓకే. అయితే యూరిక్ యాసిడ్ అంటే ఏంటండి కొంతమంది అడుగుతున్నారు. ఎంతమంది తెలుసు అండి ఇక్కడ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? మన కాలు బొట్టనేళ్లలో వాపు వచ్చి ఎక్కువగా పెయిన్ వచ్చి అవి ఆ వాపుతో కూడా ఎర్రగా మారటం తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి గ్యానోడర్మా ఇవ్వకూడదు, దీనికి ఫుడ్ ప్యాచ్ కూడా ఇవ్వకూడదు. టాక్సిక్లిన్, లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా. నేను స్టార్టింగ్ లో బొట్టనేల పైన కీళ్ళలో వస్తుంది సార్. ఫస్ట్ అక్కడ పైన వస్తుంది. అక్కడ తర్వాత వచ్చి మళ్ళీ గిరస్ దగ్గర గిరస్ కాడ గిరస్ వాచిపోవడం, అట్లా ఆ నరం అనేది అట్లా ఇంకా భూమి మనం అడిగి పెట్టలేం. అట్లా పెట్టినదని కూడా ఇది కాదు, కాదు బాగా వాచిపోవడం. అర్థం అవుతుంది సార్. కస్టమర్ చెప్తేనే, మీకు పేషెంట్ చెప్తేనే అర్థం అవుతుంది అసలు ఏంటి ప్రాబ్లం. నేను స్టార్టింగ్ ఇట్లా బావచ్చు చెప్పలేము. కానీ అక్కడే ఉందో ఇట్లయినా వెళ్తుంది, ఇట్లయినా వెళ్తుంది, గెస్ దగ్గర వెళ్తుంది, గెస్ కాడ ఎక్కువ. దాన్ని మనం ఏమంటాం, గుజ్జరిగిపోయింది అనుకుంటాం, దాని వల్ల ఫేస్ ఎక్కువ వస్తుంది అంటాం, లేదంటే నరాల ప్రాబ్లం. ప్రతి వ్యక్తిలో యూరిక్ యాసిడ్ అనేది కామన్ అండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా మీరు? పని కూడా పోలేకున్నాడు సార్. నేను ఇచ్చే సప్లిమెంట్స్ పని కూడా లేకుంటే పని